ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. దేవా గురించి తెలిసి కూడా ఏం సాడతావురా? వెరీ గుడ్ తారక్, నువ్వప్పుడే జాగింగ్ చేయడం కూడా అయిపోయిందా? ఎస్ డాడ్. ఏంటి ఇంకా మంత్రగత్తె పోలేదా? ఏం చూస్తున్నావు తారక్? నీలవేణి కోసం అయి ఉంటుంది నాన్న. కాదు, మరేడమ్మ కోసం చూస్తున్నాను. ఓహో, ఆవిడా ఏర్పాట్లన్నీ చేసుకుంటుందనుకుంటా. నీలవేణికి పట్టిన దయ్యాన్ని విడిపించాలి కదా. ఏం మాట్లాడుతున్నావు? నీలవేణికి దయ్యం పట్టడం ఏంటి? అదే తారక్, బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, అందుకే అలా అన్నాను. ఇంతకీ ఆవిడ ఎక్కడుంది? ఇంకా రాలేదా? పూజలు మంత్రాలు అవేవో ఉంటాయి కదా నాన్న, అవి పూర్తవ్వకుండా ఎలా వస్తుంది? ఈ ఇంటికి పట్టిన దయ్యం వదిలించాలంటే కోటిని బయటికి పంపిస్తే చాలమ్మా. ఇవన్నీ చేయడం అవసరమా? మధ్యలో మా ఆయన అంటారేంటి నాన్న? నేను నిన్నంటే నువ్వు ఫీల్ అవుతావు కదా. మరిడమ్మ లాంటి వాళ్ళు దైవ సమానులు. ఆవిడ గురించి చులకనగా మాట్లాడకూడదు. కళ్ళు పోతాయా అమ్మగారు? నువ్వు ఊరుకో ముందు, లేదంటే నీ గొంతు పోతుంది. అమ్మ తల్లే, అమ్మ తల్లే! అక్కడేదో గొంతు వినపడుతుందమ్మా. అడుక్కునే వాళ్ళని ఇంట్లోకి రానివద్దని చెప్పాను కదా. అమ్మ మహంకాళమ్మ, మా ఊళ్ళమ్మ. యాండి, ముష్టోళ్ళు కాదండి, మరిడమ్మ అలా అరుస్తుంది చూడండి. ఎల్లమ్మ, పోచమ్మ, దుర్గమ్మ. ఏంటి అలా పరిగెత్తుకుంటూ వస్తుంది? కింద మీద పడుతూ వస్తుందమ్మా. దెయ్యాలు తరిమేస్తున్నాయేమో. ఈమె దయ్యాలను తరిమేస్తుంది కానీ ఈమెనే దయ్యాలు తరమడం ఏంటి? అమ్మ, అమ్మ తల్లి!